అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండడమే తన నైజామని, బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగానే నడుచుకుంటారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న డీకే అరుణ స్థానిక మహిళలు వేసిన ముగ్గులను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుల మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని, దేవుని పట్ల నమ్మకం, రాముని పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా జనవరి 22వ తేదీన అయోధ్య నగరానికి రావచ్చని అన్నారు. రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న వారికి వారి విఘ్నతకే వదిలేస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నెల 23 తర్వాత అయోధ్యలోని రాముని మందిరాన్ని దర్శించుకునేందుకు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పిస్తుందని, హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ శ్రీరాములు వారిని దర్శించుకుని ధన్యులు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ముగ్గుల పోటీలో ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులను అందజేశారు డీకే అరుణ. అరుణశ్రీ 10,000 రూపాయలు ముగ్గుల పోటీలో. కంగ్రాచులేషన్స్ నాన్న. 5,000 క్యాష్ ప్రైజ్. అరుణక్క వాళ్ళ అమ్మ పేరెంట చూడండి, ఈరోజు 10,000 బహుమతి గెలుచుకున్నారు. నెక్స్ట్ సెకండ్ భాగ్యశ్రీ బాగున్నారు, వారికి ధన్యవాదాలు. మీద స్పెషల్ ప్రైజ్ 2,000 రూపాయల బహుమతిగా ఇవ్వబడుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. గృహిణులకు, అదేవిధంగా గర్ల్స్ స్టూడెంట్స్కి కొంతమందికి పెద్ద ఎత్తున ఇక్కడ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు గృహిణులు, అదేవిధంగా ఆడపిల్లలు, అంటే గర్ల్స్ స్టూడెంట్స్ కూడా పాల్గొంటున్నారు. సో అదేవిధంగా రేపు రాబోతున్నటువంటి జనవరి 22వ తేదీ అయోధ్యలో శ్రీరాముని యొక్క భవ్య మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో 22వ తేదీ నాడు శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఇక్కడ జరగబోతూ ఉంది. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 22వ తేదీ నాడు మరి అయోధ్యలో రామ మందిరంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశమంతా కూడా ఇవాళ శ్రీరాముని పూజించినటువంటి అక్షింతలు ఇవాళ ప్రతి గ్రామాన ఇంటింటికి కూడా ఇవాళ వితరణ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షింతలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, గతంలో ఈ రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఇంటి నుంచి కూడా ఎంతో కొంత, ప్రతి ఇంటి నుంచి కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు రామ మందిర నిర్మాణానికి కూడా వాళ్ళు సహకారం అందించినారు. ఈరోజు శ్రీరాముల వారి అక్షింతలు స్వయంగా మరి అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్య మందిరం పెద్దలందరూ కూడా, కమిటీ వాళ్ళు ఆ ఆలయం పూజించినటువంటి అక్షింతలని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఈరోజు అందించేటటువంటి కార్యక్రమం తీసుకోవడం, మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దీన్ని మరి వారి అదృష్టంగా భావించడం, అక్షింతలని వారికి అందడం అనేది శ్రీరాముల వారు స్వయంగా అక్షింతలు వారి ఇంటికి పంపినటువంటి ఒక లాంటి ఎమోషన్స్ వాళ్ళ లోపల ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడెప్పుడు రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22 కోసం ప్రతి ఒక్క ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయులే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మరి భారతీయులు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ ఈ యొక్క భవ్య రామ మందిర నిర్మాణంలో ఆ రోజు జరగబోతున్నటువంటి ఎక్కడ చూసినా మరి దాని చర్చ ఇవాళ జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఈరోజు భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా ఆ రామ మందిర నిర్మాణం పైన చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడా మేము అయోధ్యకి వెళ్తాం, ఎప్పుడెప్పుడా రాముని టెంపుల్ చూస్తాం, రాముని చూస్తామనేటటువంటిది ప్రతి ఒక్క ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే నిర్మాణంలో ఇంకా టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ ఆ రోజు మంచి రోజు అని ఆ రోజు దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. ఇంకా టెంపుల్ పూర్తి స్థాయిలో మనం చూస్తున్నటువంటి ఆ యొక్క డిజైన్ పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. కాబట్టి అక్కడ పోయినటువంటి భక్తులు కూడా 22వ తేదీ తర్వాతనే భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 22 వరకు కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్ళందరూ కూడా అక్కడ రావడానికి పోవడానికి ట్రైన్లో భోజనంతో పాటుగా మరి టికెట్స్ కూడా మరి ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా వారికి
1500 నుంచి 2000 లోపలే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాట్లు చేయడానికి ఏ విధమైన ఏర్పాటు చేయడం కూడా చెప్పడం జరుగుతుంది.